వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటివి ఆచరించడం, విష్ణు సహస్రనామం వంటి నామాలు పఠించడం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం వంటివి గనక ఈ రోజు చదువుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. మకర సంక్రాంతి రోజు ఏదైనా మంచి పనులు చేస్తూ దైవారాధన వంటివి చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, జాతకంలో దోషాలు తొలగడానికి నవగ్రహాలకి నాయకుడైనటువంటి ఒక్క సూర్యనారాయణమూర్తి అయినటువంటి సూర్య భగవాన్ని గనక మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పూజించి సూర్యుడిని గనక అనుకూలంగా తెచ్చుకుంటే ఆయన చుట్టూరు తిరిగేటువంటి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయని చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగం ఆధారంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీకు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అందుకనే నవగ్రహ పీడ నుంచి బయటపడడానికి, సూర్యగ్రహ బలాన్ని పెంచుకోవడానికి, నరఘోష నరదృష్టి వంటివి తొలగించుకోవడానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందడానికి భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వంటి పండుగలు చాలా ముఖ్యమైనవి. అందులో ఇంకా కనుమ, ముక్కనుమ మనకి పశువులను ప్రేమించడం, ఆరాధించడం ఈ యొక్క పండుగ తెలియజేస్తాయి. కనుమ రోజు విశేషంగా గోమాతలని, పశువులని, పక్షులని కూడా పూజించాలి. ఈ రోజు ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ ఇంటి బయట కానీ మేడ మీద కానీ పక్షులకి నీళ్లు, ధాన్యం వంటి పెడతారో వారికి కేతుగ్రహ యొక్క అనుగ్రహం కలుగుతుంది. సముద్రంలో కానీ నీటిలో ఉన్నటువంటి చేపలకి గోధుమలు వంటి ఆహారాన్ని సమర్పిస్తారో వారికి రాహు, కేతువుకి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా గోమాతని పూజించి, గోవుకి పసుపు కుంకుమ సమర్పించి, గోవుకి గ్రాసం వంటి సమర్పిస్తారో వారికి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతాయి. కనుమ రోజు ఏ వ్యక్తి అయితే గోవులను పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేసాయి. అందుకనే భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇది మనకి పెద్ద పండుగ, ప్రత్యేకమైన పండుగ, విశేషమైనటువంటి పండుగని శాస్త్రాలు మనకి ప్రత్యేకంగా తెలియజేశాయి. అందుకనే దక్షిణ భారతంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో, కొంత మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వచ్చింది. చలిని పారదోలుతూ, ఉత్తరాయణాన్ని ఆహ్వానిస్తూ, దేవతలని మేలుకొలుపుతూ, శుభ కార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించుకునేటువంటి గొప్ప పండుగ ఏదైనా ఉందంటే మకర సంక్రాంతి పండుగ అని తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే సూర్యనారాయణమూర్తిని ఈ 4 రోజులు పూజిస్తారో, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలను దర్శించుకుంటారో, అలాగే పశుపక్షాదుల్లోనూ మానవులను అందరిలో కూడా దైవాన్ని చూస్తారో, ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిలో భాగంగా ముందుకు వెళ్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.